ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం మంచో సూప్ చేస్తున్నామండి. తెలుసు కదండి, మంచో సూప్ అంటే ఎంతమంది కంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా చాలా ఇష్టంగా, అందులో ఈ చలికాలం చక్కగా అనమాట వేడి వేడిగా ఆ మంచో సూప్ చేసి ఆ లాస్ట్లో ఏంటంటే ఈ ఫ్రైడ్ నూడిల్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ నూడిల్స్ వేసి స్పూన్స్ తోటి తింటుంటే తాగుతుంటే ఎంత బాగుంటుంది. చక్కగా ఇంట్లోనే చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఈజీ మెథడ్తో చెప్తానండి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చూడండి, న్యూడిల్స్ ఇవేంటంటే మామూలు న్యూడిల్స్ అండి, మ్యాగీ నూడిల్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలండి, కొద్దిగా వెల్లుల్లి, తర్వాత వచ్చి క్యాప్సికమ్ అండి, తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్ లైట్గా అలా కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇది ఉల్లికాడలండి, తర్వాత చూడండి క్యాబేజీ, తర్వాత అల్లం. ఇక్కడ చూడండి కొద్దిగా నూనె, ఉప్పు, ఇవన్నీ మామూలే కదా. కార్న్ఫ్లవరు, కొత్తిమీర అండి, చూడండి చిల్లీ సాసు, తర్వాత వచ్చేసి సోయా సాసు, తర్వాత వెనిగరు, కొద్దిగా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ అంటారు కదా, అది చేసేద్దాం. ఆ మంచో సూప్ అండి, మీరు అసలు ఆలోచించొద్దు, పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ చలికాలంలో అద్భుతంగా మంచో సూప్ని ఎంజాయ్ చేయండి. ఈజీ మెథడ్ అండి. మీద ఎంత పెద్ద గిన్నె పెట్టినానో దాంట్లో ఏంటంటే వాటర్ అండి, గుర్తుపెట్టుకోండి, వాటర్ పోసాను. ఆ వాటర్లో ఏంటంటే బాగా మరుగుతున్నాయి చూసారు నీళ్ళు, అప్పుడు మాత్రమే మనము ఈ నూడిల్స్ అండి, ఈ నూడిల్స్ వేయాలి. తెలుసు కదండి, నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నానండి. దాంట్లో ఏంటంటే కొద్దిగా లైట్గా ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి కొద్దిగా కలపండి. ఒక 50% 60% బాగా ఉడకాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి 80% వరకు చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి, క్లియర్గా చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఈ మంచో సూప్కి చాలా ఇంపార్టెంట్ ఇదేనండి, ఇదే కదా మెయిన్, అందుకోసం. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే దాన్ని చక్కగా దీంట్లోకి వేసేసుకుందామండి. చూడండి, మన వెంటనే కూడా దాని మీద వాటర్ చల్లేసేయాలండి. వాటర్ చల్లేసేసి చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. 10 నిమిషాలు దాన్ని అలా వదిలేసేద్దాం. చూడండి, ఆయిల్ కూడా వేడైంది. మీరు బాగా గమనించండి, నేను పెద్ద క్వాంటిటీ తీసుకొని ఆయిల్ ఎంత వేసాను, కొద్దిగా వేసాను. ఎందుకంటే ఈ నూడిల్స్ వేసినప్పుడు పొంగుతాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఏం చేద్దాము, 80% ఉడకపెట్టినాం కదా, ఆ నూడిల్స్ అన్ని దాంట్లో వేస్తాము. చూడండి, ఈ నూడిల్స్ మీద మాత్రం చల్లటి నీళ్ళు మాత్రం చల్లటం మర్చిపోవద్దు, లేదంటే ముద్ద అయిపోతాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత మీరు తీసేయండి. ఏమండి, ఈ మంచో సూప్కి జస్ట్ ఏంటంటే న్యూడిల్సే కొద్దిగా టైం పడుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే 10-15 రోజులు ఉంటాయండి న్యూడిల్స్ ఫ్రై చేసినవి. మీరు ఎప్పుడైనా సరే మంచో సూప్ చేయాలనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఈ ఫస్ట్లోనే ముందుగా మనం అలాగా తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది 15 రోజులు ఉంటుందండి. పొయ్యి మీద అలాంటి పెద్ద ప్యాన్ పెట్టుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసేద్దాము. ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి, నెక్స్ట్ అల్లం. ఈ మూడు ఏంటంటే జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాం. కాబట్టి న్యూడిల్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఆ ప్రొసీజర్ తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు మంచో సూప్ చూసుకోవాలన్నా సరే, అంటే ఎప్పుడు తిని తాగాలనిపించినా ఆ మంచో సూపు జస్ట్ ఈ ప్రొసీజర్ చేసేసుకుంటే చాలు. అంటే ఎంత ఫాస్ట్గా అవుతుందో ఎందుకు చెప్పాను అంటే, ఇందుకే చెప్పాను. అంటే మనం ఫ్రైడ్ చేసుకున్న నూడిల్స్ అన్ని దాదాపు 15 రోజులు ఉంటాయి. అంటే ఎప్పుడైనా కానీ ఆ ప్రొసీజర్ ఏమి లేకుండా చక్కగా మంచో సూపు వరుసగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అని చెప్పాను, ఇందుకే చెప్పాను. తర్వాత వచ్చే క్యాప్సికమ్ అండి, తర్వాత క్యారెట్, తర్వాత వచ్చి ఉల్లికాడలు, ఉల్లిపాయలతో సహా కట్ చేశానండి. తర్వాత బీన్స్, తర్వాత క్యాబేజీ. ఒక 4 to 5 మినిట్స్ బాగా ఆయిల్లో మనం చక్కగా మగ్గ పెట్టుకుందామండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మంచో సూప్ చేయడం చాలా చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా అర్థమైతే మీ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మనం చేసే ప్రొసీజర్ అంతా కూడా నెక్స్ట్ ఇంతకు ముందు చేసింది మీరు చేయక్కర్లా. చూడండి, అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేద్దాము అంటే సోయా సాస్ అండి 1 స్పూన్, తర్వాత చిల్లీ సాస్ కూడా 1 స్పూన్. ఒకసారి ఫ్రై చేసేద్దాం, కలిపేసేద్దాం. తర్వాత సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ చూసుకోండి, గబుక్కుని ఎక్కువ వేయకండి.
ఓకే, ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారు కదా ఈ మంచో సూప్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చో. ఆ ఫ్రైస్ అని పక్కన పెడితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాక్సిమం 10 నిమిషాల్లోపే మీరు ఈ మంచో సూప్ని ఇంట్లోనే తయారు చేసుకోగలరు. తర్వాత 2 గ్లాసులు వాటర్ పోయండి. ఈ చలికాలంలో చక్కగా మంచో సూప్ తాగాలనుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా అవుతుందో మీరే గమనించారు మీరు. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం మూత పెట్టి మగ్గదీయాలి. చూడండి, అవి మరిగేలోపు ఏం చేద్దాము అంటే కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తాను. చూడండి, అలా అన్నమాట. సారీ, పేస్ట్ లాగా కాదు, అలాగనమాట. చూడండి ఎలా మరుగుతుంది మంచో సూప్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. మిరియాల పొడి అండి, తర్వాత వెనిగర్, చెప్పే కదా 2 స్పూన్లు వెనిగర్, తర్వాత కొత్తిమీర. ఏమంటే ఫ్యామిలీలో 3కి సరిపోద్దండి మనం చేసింది చక్కగా. తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, వాటర్ లాగా చేసుకున్నాం కదా కార్న్ఫ్లవర్, అది పోసేస్తామండి. ఇది పోసేసి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ బాగా మగ్గదీయాలండి. ఏమంటే ఇలాంటి మంచి రెసిపీస్ నేను మీకు చూపిస్తున్నానండి. మేమేం అడుగుతున్నాము చెప్పండి, లైక్ చేయమని అడుగుతున్నాము. అట్లాగా మీ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. మీకోసమే కదా మేము అడిగేది, అదే కదా. సో చాలామంది కూడా చేయట్లేదు. అలాగే కొంతమంది రెసిపీస్ అవి చేయండి ఇవి చేయండి అని కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. ఒకసారి మీరు అడిగే ముందు ఏం చేస్తారు అంటే ఒకసారి ప్లేలిస్ట్లు అన్నీ ఉన్నాయి చూడండి. మీరు ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్లు ఉంటాయి, దాంట్లో చూస్తే మీకు అన్ని రకాలు ఉన్నాయి. లేనిది ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఒక 1 మినిట్ అలాగా మూత పెట్టి 1 మినిట్ ఉడికించేసి మూత తీసేద్దాం, అంతే. జస్ట్ అంతే అనమాట. జస్ట్ అలా మూత పెట్టి తీసేసాము. ఇప్పుడు బాగా కలిపేసేసి మంచో సూప్ని చూడండి చక్కగా ఒక స్పూన్ తోటి దాంట్లో పోసేయండి. జస్ట్ ఒక్కటే చూపిస్తున్నానండి. చెప్పే కదా ఫ్యామిలీలో ఈజీగా 3కి గ్యారంటీగా ఇంకొకళ్ళకి కూడా వస్తుంది. మీరు ఏం ఆలోచించక్కర్లేదు. చూడండి, మంచో సూప్ చక్కగా రెడీ అయిపోయింది. దాని మీద మనం ఏం చేద్దామంటే చూడండి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ నూడిల్స్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కదా మంచో సూప్కి. అవి చక్కగా అలా కలిపేసేసి దాంట్లో వేద్దామండి. ఇప్పుడు తాగి చూడండి మంచో సూపు. ఓకేనా? ఇలాంటి మంచి రెసిపీస్ మీకు అందిస్తున్నందుకు ఇందాకంతా చెప్పా కదా, దయచేసి అవన్నీ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీ 64 hours.